వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హతి. ఆత్మ అనేది అవ్యక్తమైనది, కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసం శోకించవలదు. ఆత్మ గురించి బోధించడంలో ఇది చివరి శ్లోకం. కృష్ణుడు ఆత్మతత్వమును గురించి అర్జునుడితో ఇలా అంటున్నాడు. అవ్యక్తం అంటే వ్యక్తము కానిది, కనిపించనిది, కళ్లకు కనిపించదు, చెవులకు వినిపించదు. ఇంకా ఆత్మను గురించి మనసుతో ఆలోచించి తెలుసుకోలేము. ఆలోచించడం అనే పనిని మనం మనసు లేదా బుద్ధితోనే చేస్తాము. ఏదైనా ఒక విషయం గురించి తెలిస్తే దాని గురించి ఆలోచిస్తాము. అసలు ఆత్మ కనపడదు, వినపడదు, తాకబడదు. అటువంటి దానిని గురించి ఏమి ఆలోచిస్తాము? కాబట్టి ఆలోచనలకు కూడా అందనిది ఆత్మ. ఇది ఆత్మ లక్షణం, శాశ్వతము. కనపడని ఆత్మ గురించి, అశాశ్వతమైన కనపడే ఈ శరీరం గురించి శోకించడం వ్యర్థము. నువ్వు ఏమి చేస్తావు? నువ్వు నా శిష్యుడివి అని అన్నావు. అందుకే ఇంత దూరం చెబుతున్నాను. నా మాట విని ఈ అనవసరమైన శోకం మాని లేచి యుద్ధం చేయి అని బోధిస్తున్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.